లెట్స్ మేక్ వైట్ సాస్ పాస్తా. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ చూపించేస్తా. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో సాల్ట్ అండ్ ఆయిల్ యాడ్ చేసి కొంచెం వాటర్ వేడైనాక మ్యాక్రోని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒక 80-90% వరకు బాగా కుక్ అయినాక వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ వరకు పక్కకు పెట్టాలి. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అండ్ బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ మొత్తం కొంచెం మెల్ట్ అయిపోయాక అందులో ఆనియన్స్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను మాత్రం ఈ 3 యాడ్ చేసుకున్నా. మీ దగ్గర క్యారెట్, బీన్స్ వేరే ఏ వెజ్జెస్ ఉన్నా సరే మంచిగా యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసి 80% వరకు మొత్తం వెజ్జెస్ బాగా కుక్ అవ్వాలి. కుక్ అయినాక ఇందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్ కొంచెం ఎక్కువైనా పర్లేదు, ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇందులో మిల్క్ యాడ్ చేసేసి బాగా బాయిల్ అయినాక కొంచెం అందులో ఆటా యాడ్ చేసుకుంటున్నా. లైక్ మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. మైదా ఆర్ ఆటా ఏది యాడ్ చేసుకున్నా సరే సేమ్ కన్సిస్టెన్సీ, సేమ్ టెక్స్చర్ అండ్ టేస్ట్ కూడా సేమ్ వస్తుంది అనమాట. ఏం డిఫరెన్స్ ఉండదు. సో నేనైతే ఇక్కడ ఆటా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకున్నా. తర్వాత అందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో యాడ్ చేసుకోవాలి. నేనైతే చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటున్నా. అండ్ ఇదంతా మంచిగా బాయిల్ అయినాక మనము బాయిల్ చేసి పెట్టుకున్న మ్యాక్రోని ఉంటుంది కదా, అదంతా ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇఫ్ ఇంకా టేస్ట్ లైక్ సాల్ట్ ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి. అండ్ బాగా మిక్స్ చేసుకున్నాక చీజ్ వేసుకోండి. చీజ్ కూడా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకొని తర్వాత ఇంకా లిడ్ తీసేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ. ట్రై చేయండి, చాలా ఈజీ అనమాట. అండ్ లాస్ట్లో కొంచెం లైట్గా చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో పైన సర్వ్ చేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.